హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నా. మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది అంటారు కదా, ఆ సామెత ఊరికే రాలేదు. దానికి ఎగ్జాంపుల్ కాకరకాయ. కాకరకాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇటువంటి కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ అంటే అందరూ ఇష్టపడరు కదా, చేదుగా ఉంటుందని తినడానికి అయితే ఇష్టపడరు. సో చేదు లేకుండా టేస్టీగా యమ్మీగా ఎలా చేయాలో చూసేద్దాం. కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా 1 ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కాకరకాయ వల్ల అయితే హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ చాలా ఉన్నాయి. జ్యూస్ డైలీ తాగితే చాలా మంచిది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం శనగపప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు కూడా వేయాలి. ఈ విధంగా జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే పోపు సామాన్లు వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది దేనికంటే ఉల్లికారం కదా, కాకరకాయ ఉల్లికారానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఉల్లికారం. సో ఉల్లికారం తయారీ చేయడం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మిగతా కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఉల్లికారం తయారు చేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీ జార్లో తీసుకొని అలాగే కారం వేసుకోవాలి. కారం ఎక్కువ ఉల్లికారం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టేస్ట్ సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటంతటిని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఈ ఉల్లికారం అనేది స్టఫింగ్ కోసం మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, వీటిలో ఈ ఉల్లికారాన్ని అయితే స్టఫ్ చేయాలి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లికారాన్ని ఈ కాకరకాయ పీసెస్లోకి అయితే స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే స్టఫింగ్ చేస్తాను. స్టఫింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మిగిలిన ఉల్లికారం కూడా మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. పోపు సామాన్లు వేయాలి. 1 ఎండుమిర్చి అలాగే పోపులు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా మనం మిగిలిన ఉల్లికారం ఉంది కదా, అది కూడా కర్రీలోని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మన కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.